1 కేజీ పండుమిర్చి నిల్వ పచ్చడి ఎలా చేయాలో తయారు చేసుకున్నాను. చింతపండు, ఉప్పు ఇలా మిక్సీ పట్టేసుకుని ఇందులో వేసుకోవాలి. అదే మిక్సీలలో చిన్న చిన్న ముక్కలు చేసుకొని కచ్చపిచ్చగా దంచుకుందాం. ఈ పండుమిర్చి ముక్కల్ని మిక్సీ పట్టేసుకుందాం కచ్చపిచ్చిగా. ఎట్లయితే కచ్చాపిచ్చిగా అన్నీ ఇలా చేసుకుందాం. కూడా మిశ్రమంలో వేసేసుకుందాం. మొత్తం పండుమిర్చి ఇలా మిక్సీ పట్టేసుకుని ఇలా వేసేసుకుందాం. బాక్స్లో స్టోర్ చేసుకుందాం. చింతపండు, సాల్ట్, పండుమిర్చి మొత్తం తిప్పుకుందాం. చింతపండు మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం కలబెట్టేసుకుందాం. ఇలా ఎల్లుల్లిపాయలకి పొట్టు తీసేసి పెట్టుకోవాలి. ఎల్లుల్లిపాయలని పచ్చట్లో వేసుకొని మిక్స్ చేసి ఒకరోజు ఊరనిచ్చి మళ్ళీ మరుసటి రోజు కలుపుకుందాం. చక్కగా అట్లా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మరుసటి రోజు కలుపుకుందాం. వాటర్తో ఊరబెట్టిన పండుమిర్చిని తాలింపు వేయద్దు మరి, ఇంకా నూనె పడుతుంది. అయితే తర్వాత కొద్దిగా వేసుకున్నాం. దాంట్లో ఖచ్చితంగా చాలు. ఇది చూడు, ఇది ఎట్లా ఉందో. ఇంకో తాలింపు పెట్టా, అది కొంచెం ఉప్పును పుల్లగా ఉంది. అది ఇది ఎంత ఉప్పు వేసా? సుమారుగా వేసా. కేజీ మిరపకాయలు 200 గ్రాముల దాకా వేసా. 200 గ్రాముల చింతపండు వేసా. కేజీ మిరపకాయలు ఫస్ట్ నేను ఎల్లుల్లిపాయలు వేసి కలిపేసి కచ్చేపించి తొందర పెట్టి 3 రోజులు నీ వాళ్ళకి ఏమి వేయాలి? మంటగా ఉంది. నాకు పుల్లగా ఉందా? మంట ఎత్తుందో చూడు. మంట ఉంది. మంట అంటే ఉప్పు వేసింది. ఇంకా మంటగా ఉందా? పుల్లగా ఉందా? మంట అంటున్నారు. మంట ఉప్పు వేసావుగా, పర్వాలేదు. ఇప్పుడు వేయాలి ఇందులో, వేయాలి అందులో. మంట ఎత్తుంది కదా, చచ్చిపోతలే మంట. మంటగానే ఉంది. ఎంత మంట అయితే అక్కడ పిండి మెంతిపిండి వేసావా? ఇది ఆపిండి మెంతిపిండి వేపేసి కలిపేసింది. ఎంత మొత్తం వేసారా? చేవప్పుడేమన్నా ఇంకేం వేయాలి? ఉప్పు తుప్పు కావాలంటే ఉప్పుగానే ఉందా? మరి మంటగా ఉందిగా. సస్తలే మంట చచ్చిపోద్ది. నూనె వేయాలంటావా? కొంచెం నూనె అయితే దానిలో ఒకసారి మళ్ళీ వేసి తిప్పు. కొద్దిగా ఉంటే సరిపోయేది. నూనె తక్కువగా ఉంది. వేసుకుంటే బాగా శనగకాయ నూనె ఇది రుచిగా ఉంటుంది. అంటే ఫస్ట్ సారిగా వత్తదో రాదా అని వద్దు, ఎందుకులే 1 కేజీకి తెమ్మంటే తీసుకొచ్చాడు. ఇప్పుడు మంటలేదు. దీని ఉందిలే నేను చదంగా ఉంచేసుకో. బాగానే ఆడల పైన కింద పెట్టుకోవచ్చు. ఎలకలు ఉన్నప్పుడు అంటుకోవద్దు. తీసుకుని చిన్న దాంట్లో పెట్టుకో. కావాలంటే ఇవన్నీ చిన్న అట్లా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతా, నిల్వ ఉంటాయి. ఇది కుదిరినట్టేగా. కుదిరింది.
అక్కడక్కడ తొక్కులు ఏం కాదుగా. ఓ దానికి బాగా కచ్చి పిచ్చిగా వేసా, తొక్కులు తగిలి అని. దీంట్లో నూనె కదా కాసి చల్లచ్చి దీంట్లో దాంట్లో చెక్కొక్క